శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. సౌందర్యలహరిలో ఈరోజు మనం 7వ శ్లోకానికి వచ్చేసాం. 7వ శ్లోకం. క్వాణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా పరిక్షీణా మధ్యే పరిణతశరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాస్యం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా క్వాణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా పరిక్షీణా మధ్యే పరిణతశరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా క్వాణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా పరిక్షీణా మధ్యే పరిణతశరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా. క్వాణత్కాంచీదామా. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన చేస్తున్నారు దీంట్లో. అంతేకాకుండా మంత్ర రహస్యాన్ని కూడా పెట్టి చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకాన్ని. అమ్మవారు ఎలా ఉన్నారో చెప్తున్నారు. క్వాణత్కాంచీదామా. అమ్మవారు క్వణత్ మోగుతున్నటువంటి, కాంచీదామా కాంచీదామము అంటే మొలనూలు అంటే వడ్డాణం, మువ్వలు కలిగి ఉండి ఆ మువ్వలు శబ్దం చేస్తున్నటువంటి వడ్డాణము నడుముకు ధరించి ఉన్నారట అమ్మవారు. మనకి ఈ పదం ద్వారా ఆదిశంకరాచార్యులు అమ్మవారి యొక్క పేరు చెప్పకుండా చెప్తున్నాడు. ఏమని? కాంచి. కంచిలో ఉండే అమ్మవారు ఎవరు? కామాక్షి అమ్మవారు. ఆ కామాక్షి అమ్మవారి గురించి వర్ణిస్తున్నారు. పేరు చెప్పడం లేదు, కానీ ఆ పదంలోనే సూచించేశారు ఈ అమ్మవారి గురించి నేను చెప్తున్నాను అని చెప్పి. కాబట్టి ఆ కంచి కామాక్షమ్మ తల్లి ఆ నడుముకి మోగుతున్న వడ్డాణం ధరించి మువ్వలు కలిగిన మోగుతున్న మువ్వలు ఉన్నటువంటి ఒక వడ్డాణాన్ని ధరించి ఉందట ఆ నడుముకి. ఇంకా ఎలా ఉన్నారు అమ్మవారు? కరికలభకుంభస్తననతా. ఎలా ఉన్నారు అమ్మవారు? అమ్మవారి యొక్క కరికలభం అంటే కరి అంటే ఏనుగు, కలభ అంటే గున్న ఏనుగు, చిన్న ఏనుగు, పిల్ల ఏనుగు. పిల్ల ఏనుగు యొక్క కుంభస్థలం తన తలపైన ఉండే కుంభస్థలం ఎలా ఉంటుందో అలాగా స్తన అంటే రొమ్ములు. అమ్మవారి రొమ్ములు ఎలా ఉన్నాయట? పిల్ల ఏనుగు యొక్క కుంభస్థలాల్లాగా ఉన్నాయట అమ్మవారి యొక్క పాలిండ్లు, అమ్మవారి రొమ్ములు. నత. దానివల్ల ఏమైపోయింది? అమ్మవారు స్లైట్గా వంగారట. ఆ పాలిండ్ల బరువు చేత, ఆ రొమ్ముల బరువు చేత అమ్మవారు లైట్గా వంగున్నారు. నత అంటే వంగి ఉన్నారు. చూడండి, దృశ్యాన్ని మనకు చూపించేస్తున్నారు. అమ్మవారి నడుముకి వడ్డాణం పెట్టబడింది. ఆ వడ్డాణమేమో మోగుతున్న మువ్వలతో చేయబడినట్టున్నది, మోగుతున్నాయి. మళ్ళీ అమ్మవారి వెంటనే నడుము దగ్గర నుంచి పైకి వచ్చాడు. పైకి రాగానే అమ్మవారి యొక్క పాలిండ్లు, రొమ్ములు చెప్తున్నాడు. రొమ్ములు ఎలా ఉన్నాయట? గున్న ఏనుగుల యొక్క కుంభస్థలంలాగా ఉందట ఆ రెండు రొమ్ములు.
ఉండి ప్రకాశిస్తోంది. దానివల్ల నత లైట్గా వంగి ఉన్నది అమ్మవారు. మనం కూర్చొని మన రొమ్ముల భారం చేత మనం వంగి కూర్చుంటాం. మనం ఎంత స్ట్రైట్గా కూర్చున్నా లైట్గా వంగిపోతాం, మనకు తెలియకుండానే వంగుతాం. అలాగే అమ్మవారు కూడా లైట్గా వంగున్నట. పరిక్షీణ మధ్యే మధ్యే మధ్య భాగం, శరీరంలో మధ్య భాగం ఏది? నడుము. ఆ నడుము భాగము సన్నగా పరిక్షీణ, చాలా సన్నగా ఉందట అమ్మవారి యొక్క నడుము. శాతోదరి లలితా సహస్రనామం. లలితా సహస్రనామం కూడా ఏం చెప్తారు? సన్నటి నడుము కలది అమ్మవారు. అటువంటి నడుము ఉన్నదట అమ్మవారికి. ఆ నడుము సన్నగా ఉంది. ఆ నడుముకి ఏం పెట్టబడింది? వడ్డాణం పెట్టినది అని మొలనూలు కూడా అంటారు. అది కూడా ఎలా ఉంది? చిరుమువ్వులు కలిగి శబ్దం చేస్తున్నటువంటి ఆ వడ్డాణం ధరించి ఉన్నది అమ్మవారు. పరిణత శరచంద్రవదన, శరత్కాలంలో ఉండేటువంటి చంద్రవదన, చంద్రబింబం వంటి ముఖంతో వెలిగిపోతోందట. అది కూడా ఎలా ఉంది? పరిణత. పరిణత అంటే పండిన అని అర్థం. అంటే బాగా వికసించిన, బాగా విస్తారంగా వెడల్పుగా ఉన్నటువంటి ఆ పౌర్ణమి నాటి, ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమి నాటి యొక్క చంద్రబింబం ఏ విధంగా ఆకాశంలో బాగా ప్రశాంతంగా వెలిగిపోతుంటుందో ఆ విధంగా ఆ వెన్నెల కాంతితో ఉందట అమ్మవారి యొక్క ముఖం. చూడండి, ముఖం చెప్పాడు, నడుము చెప్పాడు, స్తనాలు చెప్పాడు, మొత్తాన్ని మనకి అమ్మవారి రూపాన్ని దర్శింపజేశాడు తన యొక్క పదాలతోనే, కవిత్వంతోనే. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? అమ్మవారి రూపాన్ని దర్శిస్తున్నాం. అది ఆది శంకరాచార్య గొప్పతనం. కాబట్టి పరిణత శరత్ చంద్రవదన, శరత్కాలంలో ఉండేటువంటి చంద్రవదనం, పౌర్ణమి నాటి చంద్రబింబం లాగా అమ్మవారి ముఖం వెలిగిపోతోందట. అంత అందంగా ఉన్నదట అమ్మవారి ముఖం. కాబట్టి ఆ వెన్నెల కాంతితో ఉంది అమ్మవారి వదనం, ముఖం. వదనం అంటే ముఖం. క్వణత్ కాంచీదామా, క్వణత్ మోగుచున్న, రణత్ కింకిణి మేఖల, లలితా శాస్త్రం చెప్తారు మనకు. రణత్ కింకిణి మేఖల, రణత్ మోగుచున్నటువంటి మేఖలం, వడ్డాణం ధరించి ఉంది అమ్మవారు అని మనకు లలితా శాస్త్రం చెప్తారు. అలాగే ఇక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నాడు? క్వణత్ మోగుతున్నటువంటి, కాంచీదామా ఆ మొల నూలు, ఆ వడ్డాణం ధరించి ఉంది అని చెప్తున్నాడు. కరికలభ గున్న ఏనుగు వంటి, కుంభస్తన కుంభములు, వాటి యొక్క కుంభస్థలం లాగా ఆ అమ్మవారి స్థనం లాంటి రొమ్ములు ఉన్నాయి. నత, దాని ద్వారా అమ్మవారు కొంచెం వంగి ఉన్నారు. పరిక్షీణ మధ్యే, సన్నని నడుము కలిగి ఉన్నారు. క్షీణించినటువంటి నడుము కలిగి ఉన్నారు. మధ్య అంటే శరీరంలో మధ్య భాగం నడుము. ఆ నడుము భాగం చాలా సన్నగా ఉందట. పరిణత శరచంద్రవదన, ఆమె యొక్క పరిణత బాగా పండిన, బాగా ఉన్న అంటే పౌర్ణమి నాటి శరత్కాలంలో ఉండేటువంటి చంద్రవదన, చంద్రబింబం వంటి ముఖంతో వెన్నెల కాంతితో మెరిసిపోతోంది అమ్మవారి ముఖం. ఇంకా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దదానా కరతలైః, మనకి అట్ట మీద ఉండే బొమ్మే చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ నడుము చెప్పేశాడు, నడుము చెప్పాడు, స్తనాలు చెప్పాడు, ఇంక చేతులకు వచ్చాడు. కరతలైః, చేతుల యందు, ధనుస్సు చెరుకు వెళ్ళి ధరించినది ఎడమ చేతిలో, మళ్ళీ కుడి చేతిలో పూల బాణాలు ధరించింది. పాశం ధనుర్బాణాన్, బాణములు, పంచబాణాలు, 5 బాణాలు ధరించి ఉంది. అలాగే పాశం, కుడి చేతిలో పాశం ధరించింది, ఎడమ చేతిలో అంకుశం ధరించి ఉంది. ఈ విధంగా 4 చేతుల యందు 4 ధరించి ఉంది. మీ దగ్గర ఉండే లలితా సహస్రం బుక్లో చూసుకోండి, అమ్మవారి ఫోటో ఉంటుందా, ఫోటోలు చూసుకోండి. నడుము, స్తనాలు, చేతులు, మొత్తం ముఖం చంద్రబింబంలాగా వెళ్ళిపోతుంది. ఒకసారి ఆ ఫోటో చూసుకోండి, మీకే ఐడియా వస్తుంది. నేను చూపిస్తున్నాను, మీకు కనిపించకపోతే చూసుకోండి. కాబట్టి ధనుర్బాణాన్, ధనుస్సు, చెరుకు వెళ్ళనే ఒక ధనుస్సు ధరించి ఉన్నది. బాణాన్, పంచబాణాలు, 5 బాణాలు ధరించి ఉంది. పాశం, ఒక చేతిలో పాశం ధరించి ఉంది. శృణిమపి, శృణి అంటే అంకుశం,
అంకుశం ఇంకో చేతిలో ధరించి ఉంది. దధాన ఈ విధంగా ధరించి ఉంది. దేంట్లో? కరతలైహి 4 చేతుల యందు, 4 చేతుల యందు 4 వస్తువులు ధరించి ఉన్నది అనే విషయాన్ని చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు గారు. అటువంటి ఆ రూపం, అటువంటి అమ్మవారి యొక్క రూపము పురస్తాదాస్తాం నహ నహ మాకు మాకు ఎట్లా ఉండాలా? పురస్తాదాస్తాం నా ఎదుట ప్రత్యక్షమగుగాక అని అడుగుతున్నాడు. పురస్తా నా ముందు, ఆస్తాం ప్రత్యక్షమవుగాక, మా నహ మా యొక్క మాకు దర్శనం కావాలి. అటువంటి రూపం. ఎటువంటి రూపము? నడుముకు వడ్డాణం పెట్టుకొని మోగుతున్నటువంటి వడ్డాణం పెట్టుకున్న ఆమె, ఆ పాలిండ్లు గున్న ఏనుగుల వంటి కుంభస్థలాలు కలిగిన పాలిండ్లు, మళ్ళీ సన్నని నడుము గల తల్లి, అది చేతులు యందు ముఖము చంద్రబింబంలాగా, శరత్కాలంలో ఉండే చంద్రబింబంలాగా వెలిగిపోతున్న ముఖము, చేతుల యందు ధనస్సు, బాణాలు, అంకుశం, పాశం ధరించినటువంటి ఆ తల్లి నాకు ప్రత్యక్షమవుగాక అంటున్నాడు. అంటే అర్థమైంది, మనం చదివితే మనకు ప్రత్యక్షమవని మనం కోరుతున్నట్టు. అంటే ఆదిశంకరాచార్య ఎంత దయగల వాళ్ళు అంటే, ఏ శ్లోకాన్ని మనం చదువుతున్నా మనమే భావించి, మనమే అమ్మవారిని ఊహించుకొని, మనమే అమ్మవారిని ప్రార్థన చేస్తున్నట్టుగా రచించారు ఆయన. కాబట్టి ఈ శ్లోకం మన చేతి ఏమవుతుంది? నాకు ప్రత్యక్షమవుగాక అని మనం అడిగినట్టుగా అడుగుతున్నాడు. పురమధితురాహో పురుషిక, అమ్మ నువ్వెవరు? ఆ పురమధితుడు, ఆ త్రిపురాసురుని సంహరించినటువంటి ఆ శివుని యొక్క అహో పురుషిక, అహంకార రూపంలో అంటే పురుషిక, ఆ అహంకార స్వరూపిణమైన తల్లివి నువ్వే అమ్మా. అటువంటి నీవు నా యందు ప్రత్యక్షమవుగాక, నా ఆత్మలో నీ దర్శనమవుగాక అంటే ధ్యానం చేయిస్తున్నాడు. మనం చదువుతూ ఉండంగానే శ్లోకాన్ని మన మనసులో ఆమె యొక్క రూపం ముద్రించబడాలి. ధ్యానం చేయిస్తున్నాడు మన చేత. ఎలాగ ధ్యానం చేయిస్తాం? మనం చేయలేము, మనకు ఆలోచన రాదు. కానీ ఆయన చెప్తున్నాడు. మనం చూడండి, ఇప్పుడు ఆమె నడుము పెట్టుకున్న వడ్డాణం నుంచి మనం దర్శనం చేసాం. ఎలా ఉంది ఆ వడ్డాణం కూడా? చిరు మువ్వలు, చిరు గంటలు కట్టున్నాయి. అవి గల్ 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 అని మోగుతున్నాయి. ఆ మోగుతున్నటువంటి మొదనూలు కలిగి ఉంది. ఆ వడ్డాణం చుట్టుకోంది నడుముకి. అటువంటి వడ్డాణం మనకు దర్శింపజేశాడు పదం ద్వారానే, ఒక్క అక్షరాల ద్వారానే మనకు దర్శనం చేయించేశాడు. అంటే ధ్యానం చేయిస్తున్నాడు. ఈ ధ్యానం ఎటువంటిది? నీవుగా చేయాలంటే కష్టం. ఈ చదువుతూ చేయడం ఈజీ, ఊహించుకోవడం ఈజీ. అందుకే చెప్తున్నాడు. క్వణత్ కాంచీదామా క్వణత్ మోగుతున్నా, రణత్ రణత్ కింకిణి మేఖల, లలితా శాస్త్రం చెప్పిన పదాన్ని చెప్తున్నాడు. రణత్ మోగుతున్నటువంటి, కింకిణి మేఖల ఆ చిరుమూలతో ఉన్నటువంటి మేఖల ఆ యొక్క వడ్డాణం. అలాగే ఇక్కడ కూడా క్వణత్ కాంచీదామా క్వణత్ మోగుతున్నటువంటి ఆ చిరుమువ్వులు కలిగినటువంటి ఆ మొలనూలు కథ కలిగి ఉంది ఆ తల్లి ఉన్నటువంటి ఆమె. కరిక లభ కుంభస్తనత, కుంభస్తనత అంటే స్తన నత, అది అర్థం అక్కడ. కరికలభ గున్న ఏనుగు వంటి, కుంభస్థలం వలే స్తన రొమ్ములు కలిగినటువంటి, నత దానివల్ల కొంచెం లైట్గా వంగి ఉన్నది. పరిక్షీణ మధ్య సన్నని నడుము కలిగి ఉంది. పరిణత బాగా పరిణతి చెందినది, పండినటువంటి ఆంచి పండు వెన్నెలలో ఎటువంటి ఆకాశంలో చంద్రబింబం ఏ విధంగా మెరిసిపోతూ వెన్నెల కాంతి కురిపిస్తుందో అటువంటి తెల్లనైన కాంతితో అమ్మవారి యొక్క శరత్కాలంలో ఉండే పౌర్ణమి నాటి చంద్రబింబం వలె అమ్మవారి యొక్క వదనం, ముఖం మెరిసిపోతోంది. అటువంటి తల్లి. మరి ధనుర్బాణాన్ ధనుస్సు ధరించి ఉంది. బాణాన్ పంచబాణాలు ధరించి ఉంది. పాశం ధరించి ఉంది ఒక చేతిలో. శృణిమపి ఒక అంకుశం ధరించి ఉంది. దధాన ధరించి ఉంది. ఎక్కడ? కరతలైహి చేతుల యందు, తన చేతుల యందు 4 చేతుల్లో 4 ధరించి ఉంది. అది ఏందవి? మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల.
లలితాసహస్రం చెప్పిన రూపాన్ని చెప్తున్నాడు. ఏం చెప్పాడు దాంట్లో? రాగస్వరూప పాషాఢ్య, రాగము అనేదే ఒక పాశంగా ధరించి ఉన్నది అమ్మవారు తన చేతిలో. క్రోధాకారాంకుశోజ్వల, క్రోధము కోపమే ఒక అంకుశంగా ధరించి ఉంది అమ్మవారి చేతిలో. ఇంకా మనోరూపేక్షు కోదండ, మనస్సే ఇక్షుకోదండం. ఇక్షుకోదండం అంటే చెరుకు విల్లు, చెరుకు విల్లు ధరించి ఉన్నది అమ్మవారి చేతిలో. మీ దగ్గర పుస్తకాల్లో ఉండే ఆ బొమ్మ చూసుకోండి, తెలిసిపోతుంది. ఇక్షుకోదండం అంటే చెరుకు విల్లే ధనుస్సుగా ఉంది ఆమె చేతిలో. మళ్ళీ ఆమె చేతిలో ఉండేవి ఇంకా ఏమున్నాయి? రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షు కోదండ, పంచతన్మాత్ర సాయక, 5 పంచ బాణాలు, పూల బాణాలు ధరించి ఉంది. ఏంది ఆ పూల బాణాలు? పంచతన్మాత్రలే, అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు. ఇవన్నీ ఆమె చేతుల్లో ఉన్నాయి. ఆమె శాసిస్తే జరుగుతున్నాయి ఇవన్నీ, ఆమె చెప్తే జరుగుతున్నాయి. మన జీవితం సంబంధించింది ఆమె ధరించి ఉంది. ఏంది మన జీవితానికి సంబంధించింది? మనం అన్ని ప్రపంచంలో ఉండి అనుభవించాలంటే దానికి ఏం కావాలి? మనస్సు కావాలి. ఆ ధనుస్సే మనస్సు. ఆమె చేతిలో ఉండే ఆ ఇక్షుకోదండం, మనోరూపేక్షుకోదండ, ఇక్షుకోదండం, ఆ యొక్క చెరుకు వెళ్ళేంది మన మనస్సే. మన మనస్సునే అమ్మవారు తన చేతితో ఒక ధనుస్సుగా ధరించి ఉంది. ధరించి ఉంటే ఇప్పుడు మనకు 6వ శ్లోకంలో మన్మధుడు కూడా ధరించి ఉన్నాడు. కానీ మన్మధుడు ఏం చేశాడు? ప్రపంచం వైపు తిప్పేశాడు. కానీ ఎప్పుడైతే నీవు అమ్మవారిని పట్టుకొని ఈ విధంగా ధ్యానం చేస్తావో, ఏ విధంగా క్వాణత్కాంచీదామా అని ఏ విధంగా రూపాన్ని చూస్తూ ఆ అమ్మవారి మొహంలో ఉండే ఆ వెలుగును చూసి దర్శిస్తావో, ఊహిస్తావో, అంత మాత్రం చేత నీ మనసు పరిశుద్ధమైపోతుంది, పరమాత్మ వైపు తిరుగుతుంది. పరమాత్మ వైపు తిప్పితే అమ్మవారి చేతిలో ఉండే ధనుస్సు నీకు ప్రపంచంలో ఉండేవన్నీ అనుభవించడానికి కోసంగా నీకు మనసు ఇచ్చింది. ఆ మనసును తీసుకెళ్ళి అమ్మవారికి అర్పించావా, ఆ మనసు స్వచ్ఛమై పవిత్రమై అమ్మవారికి అంకితం చేస్తే ప్రపంచాన్ని వదిలి పరమంచం వైపు వెళ్ళిపోతాం. కాబట్టి మనకు ఆ విషయం చెప్పడానికి కోసంగా అమ్మవారు మనస్సు ధనుస్సుగా ధరించి ఉన్నారు. ఇంకా పాశం, బాణాలు, 5 పంచ బాణాలు ధరించి ఉన్నారు. శబ్ద స్పర్శ రూప రసగంధాలు, శబ్దం మనం పంచ జ్ఞానేంద్రియాల ద్వారానే శబ్ద స్పర్శ రూప రసగంధాలను మనం తెలుసుకుంటున్నాం. ఎలా తెలుసుకుంటున్నాం? పంచ జ్ఞానేంద్రియాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలే అమ్మవారి చేతిలో ఉండే పంచ బాణాలు. 5 బాణాలు ధరించింది. పంచతన్మాత్ర సాయక, 5 బాణాలు ధరించింది అమ్మవారు. ఏందా బాణాలు? శబ్దం. కాబట్టి శబ్దం, మన చెవుల ద్వారా శబ్దం వింటున్నామంటే ఎలా వింటున్నాం శబ్దం? మన మనసు ద్వారా వింటున్నాం. ఎన్నో శబ్దాలు నువ్వు వినొచ్చు ఒక వీధిలో పోతూ, కానీ ఎన్ని శబ్దాలు నువ్వు గుర్తుపెట్టుకుంటావు? నీ మనసు దేని మీద కేంద్రీకృతమైందో, కాన్సన్ట్రేషన్ చేసిందో ఆ శబ్దాలు మాత్రమే నువ్వు గుర్తించగలుగుతావు. అంటే మనసు అనేది సంధించకపోతే నీ యొక్క ఆ బాణం అనేది ఏమాత్రం పనిచేయదు. కాబట్టి నీ మనసుతో కలిసినప్పుడే ఆ ధనుసుతో ఆ శబ్దం అనేది కలిసి ఒక బాణం అయితే అప్పుడు నీకు చెవులు నీ జ్ఞానేంద్రియం స్వీకరిస్తుంది. స్పర్శ, ఈ చర్మానికి ఉండే స్పర్శ. ఈ చర్మం ఎంత అద్భుతమైంది మనకి ఇవ్వబడింది. భగవంతుడు ఎంత బాగా ఇచ్చాడు. లోపల స్కెల్టన్ పెట్టి, రక్త మాంసాలు పెట్టి, మన కిడ్నీస్, లంగ్స్, బ్రెయిన్ అన్నీ పెట్టి పైన ఇంత బాగా కవర్ చేసి మనకు చర్మం ఇచ్చాడు. ఈ చర్మాన్ని మనం పోషించడానికే మనం అంతా ఉపయోగించుకుంటున్నాం. అలా పోషించడం ఎంతో అందంగా కూడా కనిపిస్తోంది. అందంగా తయారు చేశాడు భగవంతుడు. అటువంటి అందాన్ని, ఆ స్పర్శ సుఖాన్ని నువ్వు ఎలా పొందుతావు? ఆ స్పర్శ అనేది ఒక బాణము ఆ మనసుకు సంధించినప్పుడే అది మనం తెలుసుకోగలుగుతాం. మనసు లేకుండా నువ్వు స్పర్శ జ్ఞానాన్ని పొందలేవు. మనసు ఉంటేనే ఆ స్పర్శ జ్ఞానాన్ని నువ్వు పొందగలవు. కాబట్టి శబ్ద స్పర్శ రూపం, కంటితో నువ్వు ఎన్నో దృశ్యాలు చూడవచ్చు. కానీ నీ మనసు కాన్సన్ట్రేషన్ చేసిన విషయాలను మాత్రమే నీ కన్ను స్వీకరించగలుగుతుంది. కాబట్టి ఆ కన్నుకు ఆ శక్తి ఇస్తుంది ఎవరు? ఆ తల్లి ఇస్తోంది. ఆ మనసు మనోరూపేక్షగా కూర్చొని ఆమె నీకు శక్తి ఇస్తోంది. కాబట్టి నువ్వు బయట ఉండేవి ఎన్ని చూసినా కూడా గ్రహించగలుగుతున్నావు. ఆ గ్రహించే శక్తి ఎవరిస్తున్నారు? ఆమె ఇస్తోంది.
అది చెప్తున్నది ఆమె ధరించి ఎందుకు చెప్తోంది? ఇవన్నీ నేను చేస్తున్నా అని చెప్తోంది. శబ్ద స్పర్శ రూప రస. రసం అంటే నాలుక. ఈ నాలుకతో నువ్వు ఎన్నో తింటున్నావు, ఎన్నో మాట్లాడుతున్నావు. తినడానికి ఉపయోగపడుతోంది, మాట్లాడడానికి ఉపయోగపడుతోంది. నాలుక ఎంత అద్భుతమైన చూడండి. మనము మామూలుగా వంట పదార్థాలు చేసిన తర్వాత నూనె పదార్థాలతో చేసినవన్నీ మనం కడగడానికి గంటల కొద్దీ కడుగుతాం పాత్రలు. కానీ ఎన్ని నూనె పదార్థాలు ఈ నాలుక తినుంటుంది. మనం ఏమన్నా అంత కష్టపడి శుభ్రం చేస్తున్నామా? ఒక్క డ్రాప్ కూడా లేకుండా శుభ్రం చేసుకుంటుంది అది. అంటే ఎంత శుభ్రంగా పెట్టింది అమ్మవారి నాలుక, మనకి ఎంత బాగా ఇచ్చింది. ఎన్ని రకాల రుచులు చూసే శక్తి ఇచ్చింది. ఆ శక్తి అంతా నీకు ఎవరిస్తున్నారు? ఆ జ్ఞానేంద్రియం ద్వారా ఇన్ని రుచులు, ముందు పక్క తింటే తీపిదనం, వెనక దెబ్బ తింటే చేతితనం, అది కూడా రసగుడికలు పెట్టి రసాస్వాదన చేసే శక్తి ఇచ్చి ఎన్ని రకాల పదార్థాలు మనం రుచి రుచిగా చేసుకొని తినగల శక్తి ఎవరిచ్చారు? ఆ నాలుకకు ఎవరిచ్చారు శక్తి? ఆమె ఇస్తుంది. కాబట్టి శబ్ద స్పర్శ రూప రసం. రసం అంటే నాలుక. ఈ నాలుకతో అనేక నీ భావాలను వ్యక్తం చేసుకోవడానికి భాషలు ఉపయోగించుకుంటున్నావు, మాట్లాడుకుంటున్నావు, ఎన్నో రకమైన భావాలను వ్యక్తం చేస్తున్నావు. వీటన్నిటికీ సహకరిస్తున్న వాళ్ళు ఎవరు? నీకు ఎవరు ఆ శక్తి ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆ అమ్మవారు ఇస్తోంది. ఆమె అనుగ్రహంతో నువ్వు జీవిస్తున్నావు. ఈ స్పృహలో మనం ఉండాలి. శబ్ద స్పర్శ రూప రస గంధం. గంధం వాసన. ఈ ముక్కుతో ఎన్ని వాసనలు చూస్తున్నావు. ఎంత పదార్థాలు చేసుకున్నా అవి మంచి వాసన వస్తే తినబుద్ధి అవుతుంది. కంటికి ఇంపుగా ఉండాలి, ముక్కుకు ఇంపుగా ఉండాలి, నాలుకకు ఇంపుగా ఉండాలి. అప్పుడే మనం పదార్థాన్ని తింటాం. 3 రకాలుగా మనకు బాగుంటేనే ఆహారం తీసుకుంటాం. అంటే అటువంటి శక్తి నీలో ఎవరు కల్పిస్తున్నారు? ఆమె చేతిలో ఉండే బాణాలే నీకు ఆ శక్తి ఇస్తున్నాయి. ఈ స్పృహ ఎప్పుడు కలిగి ఉంటావో అప్పటి ప్రపంచంలో ఆమె కూడా ప్రపంచాన్ని మన్మధుడి ఉపయోగించేసింది. మన్మధుడి ద్వారా ప్రపంచ విషయాల్లో మునిగి తేల్తావా? అలాగే ఉండు. కానీ నీవు నా తట్టు తిరిగితే ఏం చేస్తుంది? రాగస్వరూప పాసాఢ్య. రాగం. నీవు వీటన్నింటితో ఈ పంచ తన్మాత్రలతో ఆ మనసుతో కలిసి వాటన్నింటితో కలిసిపోయి రాగం ప్రేమ పెంచుకొని, అబ్బా ఈ సినిమా చూడలేకపోతే నేను ఉండలేనే, ఈ సెల్ ఫోన్ చూడకపోతే నేను బతకలేనే, ఈ సీరియల్ చూడకపోతే నేను బతకలేనే అని అంటావా? వెళ్ళి మన్మధుడిలాగా ప్రపంచ విషయాల్లో ఉండు. కానీ అదే పాసం వెనక్కి తిరిగి, అమ్మా నీ మీద ప్రేమ ఉంది తల్లి, నీ మీద భక్తి ఉంది తల్లి అని తిప్పుతావా? వెంటనే పాసం వేసి ఆ ప్రపంచ విషయాలు లాగేసి తన వైపు తిప్పేసుకుంటుంది. రాగస్వరూప పాసాఢ్య. పాసం వేసి లాగుతుంది. అది ఎప్పుడు? నువ్వు భక్తి కలిగితే. అలాగే క్రోధాకార అంకుశోజ్వల. అంకుశం ధరించి ఉంది. అంకుశం ఎందుకు ధరించింది? ఒక ఏనుగును కంట్రోల్ చేయాలంటే ఒక అంకుశం కావాలి. మనలో వచ్చే కోపం ఎటువంటి భయంకరమైందంటే, ఏనుగు ఒక మదపుటేనుగు ఎలా కంట్రోల్ చేయాలంటే ఎంత అంకుశం కావాలో, మనలో ఉండే కోపాన్ని కంట్రోల్ చేయడానికి అంకుశం కావాలి. అమ్మ నాలో ఉండే కోపాన్ని నేను పోగొట్టుకోలేకపోతున్నాను. ఈ యొక్క పంచ బాణాలకు బలి అయి ప్రపంచ విషయాల్లో పడి అన్నింటిలో కోరికలు పెంచుకొని, అన్నింటిలో రాగం పెంచుకొని, అన్నింటి వల్ల కోపం పెంచుకున్న నాకు ఈ కోపాన్ని నేను పోగొట్టుకోలేని తల్లి, నిన్నే ఆశ్రయిస్తున్నానంటే వెంటనే అంకుశం వేసి లాగేస్తుంది. అది ఆ క్రోధాన్ని అణిచిపారేస్తుంది. ఒక మదపుటేనుగును కంట్రోల్ చేసినట్టుగా మనలో ఉన్న క్రోధం, కోపాన్ని ఆమె కంట్రోల్ చేసేస్తుంది. అది చెప్పడానికే ఆమె చేతుల యందు ఆ 4 ధరించి ఉంది. ఆ మనస్సు అనేది తీపిదనం అంతటా ఉంటుంది. ప్రపంచ విషయాల్లో ఉన్న తీపిదనం అంతా ఆలోచిస్తూ కూర్చుంటే మనం పరమాత్మ వైపు తిప్పినప్పుడే అమ్మవారు ఏం చేస్తారు? ఆ ఇచ్చుకోదండం ఏమైపోతుంది? పరమానంద భరితం అయిపోతుంది మన మనస్సు. ప్రపంచ విషయాల్లో ఉన్నంతసేపు నలిగిపోతుంది. కానీ అదే పరమాత్మ వైపు తిప్పితే, భక్తి మార్గంలో వెళ్తే, అప్పుడు అమ్మవారితో తిప్పామంటే ఆ మనస్సనే ఇచ్చుకోదండమే, నవరసాలతో కూడిందే. కానీ ఏం చేస్తుంది? అది మన మనస్సు చాలా గొప్ప ఆనంద స్థితికి తీసుకెళ్ళిపోతుంది అమ్మవారు. అమ్మవారిని ఆశ్రయిస్తే ఆ మనస్సే నీకు ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అలాగే పంచ బాణాలు నీ ప్రపంచం వైపు తిప్పి 5 బాణాలతో నువ్వు ప్రపంచ విషయాలు చూస్తూ ఉన్నంత కాలము నువ్వు దిగులు చెందుతావు, బాధపడతావు. కానీ అదే పరమాత్మ వైపు తిప్పంగానే అమ్మవారు వెంటనే 5 బాణాలని తన వైపు తిప్పేస్తారు. మనము భక్తిగా ఆమెను పట్టు ఆమెను ఆశ్రయించడం ఒకటే మనం చేయాల్సింది. అలా చేసినప్పుడు ఆమె మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. అలాగే మనం కామ క్రోధాలతో ఉంటాం. ఆ క్రోధాన్ని పోగొట్టడానికి కోసంగా ఆమె అంకుశం ధరించి ఆ క్రోధాన్ని అణిచిపారేసి స్వాధీనంలో తీసుకొస్తుంది. అటువంటి గొప్ప శక్తి నా దగ్గర ఉంది, నన్ను ఆశ్రయించండి అని అమ్మవారు చెప్తున్నారు.
వాటి ధరించడం ద్వారా చెప్తున్నారు, నన్ను ఆశ్రయించండి, మీకు వచ్చే అడ్డాలు ప్రపంచ విషయాలంతా మీకు అడ్డం వస్తాయి, నా తట్టు తిప్పుకుంటే జన్మ లేకుండా చేస్తానని చెప్పడానికి ఆమె ధరించి ఉంది. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు ఆదిశంకరాచార్యులు, పురస్తాదాస్తాం నః, ఇటువంటి రూపం ఇన్ని ప్రయోజనాలు కలిగించే ఈ రూపము నాకు నా కళ్ళ ముందు ప్రత్యక్షమవుగాక. అంటే తన మనసులో ప్రత్యక్షం కావాలని అడుగుతున్నాడు. మాటికి ఈ రూపాన్ని నేను మర్చిపోకుండా ధ్యానం చేసే భాగ్యాన్ని కలిగించమని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఇది మనమైతే అడుగుతామా, మనకు అంత ఆలోచన రాదు. కానీ ఆయనకి అంత గొప్పవాడు కాబట్టి, జగద్గురువు కాబట్టి మనమే దయతో ఎలా ధ్యానం చేయాలి, ఆ రూపాన్ని ధ్యానిస్తే నీకేం వస్తుంది, ఆనందం వస్తుంది, రసాస్వాదం చెందుతావు, నీ జీవితమే ధన్యమైపోతుంది, మళ్ళీ జన్మ రాదు. ప్రత్యక్షం కావాలని ఎందుకు అడుగుతున్నాడు, నీ ఆత్మలో నువ్వే చూసినప్పుడు పరమాత్మని ఏమైపోతుంది, ఆత్మానందం చెందుతావు, ఆత్మానందంతో జన్మలు లేకుండా పోతాయి, మోక్షం సంపాదిస్తావు. అదే చెప్తున్నాడు. ఇంకా పోదమదితురాహో పురుషిక, అమ్మ శివుని యొక్క అహం రూపం నువ్వేనమ్మా అని చెప్పాడు. అహం రూపం అంటే అర్థమైంది, అహం అంటే నేను. మామూలు అర్థం ఏం చెప్పేశాడు, ఆ పురమదితుడు త్రిపురాసులను సంబంధించినటువంటి ఆ శివుని యొక్క అహో రూపంతో ఉన్న తల్లి అని చెప్పాడు వర్ణించడం. కానీ నిజానికి ఏం చెప్తున్నాడు, మనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, ఆ త్రిపురమును మదించిన వాడు ఎవరంటే ఆ త్రిపురాసురుడు సంహరించిన వాడు ఆ శివుడు. ఏంది ఆ త్రిపురములు, మనలో ఉండే స్థూల రూపము, సూక్ష్మ రూపము, కారణ శరీరము, ఈ 3 శరీరాలను కూడా దగ్ధం చేయగల శక్తి ఆ శివుడికే ఉంది. కాబట్టి అవి దహించిపోయినప్పుడు ఏమవుతుంది, మనలోనే కూర్చున్నటువంటి అహం రూపంలో ఉన్న ఆ తల్లి దర్శనమిస్తుంది. అప్పుడు దర్శనమిస్తుంది అంటే నీలో అహంకార మమకారాలు నశిస్తేనే ఆ యొక్క రూపం దర్శనమిస్తుంది. అందుకని రమణ మహర్షి ఏం చెప్తాడు, నేను కనుక్కోరపో అని చెప్తాడు, నేను తెలుసుకో ముందు అంటాడు. నేను ఎట్లా తెలుసుకుంటావు, నీలో అహంకారం మమకారం పోతే తప్ప తెలుసుకోలేవు. అందుకని చెప్తున్నాను, నేను అహం రూపంలో కూర్చోన్నావు తల్లి, అందువల్ల అంత గొప్ప తల్లి మాలోనే కూర్చోన్నావు, నా ఆత్మలోనే కూర్చోన్నావు, కానీ నేను చూడలేకపోతున్నావు, కాబట్టి నువ్వే ప్రత్యక్షంగా అని అడుగుతున్నాడు. నువ్వెందుకు చూడలేకపోతున్నావు అంటే నేను అంత గొప్ప సాధకుణ్ణి కాదు, అంత గొప్ప భక్తుణ్ణి కాదు, అల్పుణ్ణమ్మా, దీనుణ్ణమ్మా, కాబట్టి నువ్వే నాకు దర్శనమని చెప్పి అడుగుతున్నాడు. ఎంతో వినయంతో అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్యులు. ఇంత గొప్పగా అమ్మవారి చేతుల్లో ఏముంది, అమ్మవారి నడుము దగ్గర నుంచి వర్ణించాడు. నడుము ఎక్కడుంది, పైన పాలుళ్ళు ఎలా ఉన్నాయి, పైన ముఖం ఎలా ఉంది, మళ్ళీ అమ్మవారి చేతుల్లో ఏమి ధరించింది, వాటి యొక్క ప్రయోజనం ఏంది చెప్పేసేసి తుదకు అటువంటి రూపం నాకు ఎప్పటికీ దర్శనం అవుతూ ఉండాలని చెప్పి, తన మనసులోనే దర్శనం కావాలని చెప్పి అడుగుతున్నాడు, తన ఆత్మరూపంలోనే దర్శనం కావాలని చెప్పి అడుగుతున్నాడు ఆదిశంకరాచార్యులు. ఎంత చక్కగా అడిగాడు, మనం అడగాల్సిందే ఆయన అడుగుతున్నాడు. అంటే మనం చదివితే ఈ శ్లోకాన్ని ఏమర్థం వస్తుంది, మనం కూడా భావించి చదివినట్టుగా కల్పిస్తుంది. అటువంటి భాగ్యాన్ని మనకు కలిగించాడు ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా. ఇంకా కొణత్తన దగ్గర మంత్రరహస్యాలు, ఈ శ్లోకంలో మంత్రరహస్యం అంతా ఉంది. మోగుతున్నా అంటే అమ్మవారు కూర్చోన్నప్పుడు మోగవు కదా, ఆ యొక్క మలనూరులో ఉండే మువ్వలైనా మోగవు కదా, మోగుతున్నాయంటే మంత్రాలు మననం చేయబడుతున్నాయి. గొప్ప గొప్ప వాళ్ళ యొక్క ఋషులంతా కూడా మననం చేస్తున్నారు ఆ మంత్రాలను, మననం చేసి వాళ్ళు దర్శిస్తున్నారు ఆ రూపాన్ని. ఎటువంటి రూపాన్ని దర్శిస్తున్నారని చెప్పేస్తున్నాడు. ఆ కంచి కామాక్షమ్మని దర్శిస్తున్నారు అందరూ. ఆమె చేతుల్లో ఉండే ఆయుధాలని, ఆమె యొక్క రూపాన్ని, ఆ చిరునవ్వు ముఖాన్ని, ఆ యొక్క వెన్నెల కాంతితో మెరిసిపోతున్న ముఖాన్ని అందరూ దర్శిస్తున్నారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు ఆదిశంకరాచార్యులు. ఈరోజు మనం సౌందర్యలహరిలోని 7వ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు అమ్మవారి రూపాన్ని మన చేత దర్శింపజేశారు.